అమ్మ ఎందుకో కనబడతలేదు. బహుశా బాపు అన్న మీదనే మాట్లాడుతుందేమో. మీరు అంతా ఒకటే, ఏ పార్టీలు ఉన్నా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, మంచిగా నవ్వుకుంటూ కూర్చుంటారు. మీరు గట్టనే మోడీ వచ్చిందని, అమిత్ షా వచ్చిందని, పక్క రాష్ట్ర బాబు వచ్చిందని పోలీసులను బందోబస్తు పంపించుర్రి, ఆడి లోపల బ్యాగ్ పట్టుకొని భారత్ దాటేసే పనులు ఉంటారు. ఎవరిని చూసుకున్నంత ధైర్యం వెనుకపోతుంటే అధికారమే కదా. మన మత ఆడవిల్ల ఇంకో మతమోని నమ్మి మోసపోతే లవ్ జిహాద్. అదే 17 ఏళ్ల మన మత ఆడవిల్ల మన మతమని నమ్మి మోసపోతే అది రాజకీయ కుట్ర, హనీ ట్రాప్. వా అన్నవా దండోరా, మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. అమ్మ ఎందుకో కనబడతలేదు. బహుశా బాపు అన్న మీదనే మాట్లాడుతుందేమో. ఇగో గిట్ల సోషల్ మీడియాలో మస్తు కారడ్డాలాడుతున్నారు కవితక్క మీద. తెలంగాణకు అమ్మైతా అని చెప్పిన కవితక్క ఇప్పుడు 17 ఏళ్ల ఆడవిల్ల బతుకు ఆగమైతే గామె బతుకును ఆగం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు మీద ఎందుకు మాట్లాడతలే? బిడ్డకు కాలుకో చెయ్యికో దెబ్బ తాకితేనే అమ్మ పానం ఆగమాగమైతుంది. మరి గసొంటిది గీడ ఈ బిడ్డ బతుకుకే పెద్ద దెబ్బ తాకింది. మరి అయినా కూడా ఎందుకు ఈ తెలంగాణ అమ్మ ఏం మాట్లాడతలేదు అని మస్తు కారడ్డాలాడుతున్నాయి సోషల్ మీడియాలో. అట్లనే పొద్దుగాలు లేస్తే హిందూ సమాజం అనుకుంటా మాట్లాడే విరించి దాకాన మాధవక్క, మౌనిక సుంకరక్క, ఆకుల శ్రీవానక్క, కరాటే కళ్యాణక్క వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు ఈ ముచ్చట మీద? గా 17 ఏళ్ల ఆడవిల్లది కూడా హిందూ మతమే కదా. ఓహో, ఆ ఆడవిల్లను ఖరాబ్ చేసింది కూడా ఓ హిందువే కదా, గందుకే కావచ్చు. మళ్ళా గది కూడా పూపాటిలున్న మంత్రి కొడుకే. అందుకేనా వీళ్ళు మాట్లాడండి. ఏరే మతమోళ్ళు చేస్తేనే మాట్లాడతారు వీళ్ళు, గంతే కదా. ఏరే మతమోళ్ళు ఏరే పార్టోళ్ళు చేస్తేనే మీకు తప్పు అనిపిస్తుంది, గంతే కదా. మన మత ఆడవిల్ల ఇంకో మతమోని నమ్మి మోసపోతే లవ్ జిహాద్. అదే 17 ఏళ్ల మన మత ఆడవిల్ల మన మతమోని నమ్మి మోసపోతే అది రాజకీయ కుట్ర, హనీ ట్రాప్. వా అన్నవా అని కూడా మస్తుగా సెటైర్లేస్ ఉన్నారు సోషల్ మీడియాలో. ఇక అసలు తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉన్నదా లేదా? మహిళల కోసమే కదా ఇల్లు ఉన్నది. మరి ఎందుకు ఆడవిళ్ళ మీద గింత అయితే ఒక్క మాట కూడా మాట్లాడతలేరు? ఏంది సంగతి అని అరుచుకుంటలేరు ఎందుకు? మరి అంటే అధికారం ఉన్నోళ్ళు చెప్తేనే ఎవరికైనా నోటీసులు పంపుతారు అన్నట్టు వీళ్ళు అని గట్టిగానే అరుచుకుంటున్నారు సోషల్ మీడియా పబ్లిక్. ఇక మరి మహిళా మంత్రులన్నా మాట్లాడతారేమో అనుకుంటే అస్సలు వాళ్ళు సప్పుడే చేస్తలేరు. వీళ్ళందరూ ఇట్లుంటే కేసు పెట్టి 3 రోజులైనాక ఇప్పుడు గియ్యాల విచారణ చేయాలని డిసైడ్ అయ్యి ఓ స్పెషల్ సిట్ వేసిర్రు రాష్ట్ర సర్కార్ వాళ్ళు. మరి గిట్ల ఎందుకు లేట్ అయిందనే ముచ్చట మీద మంత్రి పొన్నమన్న ఏం చెప్పిండో ఇంటర్నైతే మీ మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి ఇంకేమన్నా కావచ్చు పోరి. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యం ఉండొచ్చు. కానీ కన్సర్న్డ్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. మీరు గట్టనే మోడీ వచ్చిందని, అమిత్ షా వచ్చిందని, పక్క రాష్ట్ర బాబు వచ్చిందని పోలీసులను బందోబస్తుకు పంపించుర్రి, ఆడి లోపల బ్యాగ్ పట్టుకొని భారత్ దాటేసే పనులు ఉంటాడు. అయినా మీకు కావాల్సింది కూడా గదే కావచ్చు లేరు. మరి లేకపోతే ప్రధాని మోడీ సారు తెలంగాణ పర్యటనకు వచ్చిండు కాబట్టి ఆడనే అందరు పోలీసులు ఉన్నారు కాబట్టి జరంత ఆలస్యమైంది అని చెప్తే ఎవరన్నా నమ్ముతాడా? వా అన్న వా, ఇది ప్రజాపాలన అంటే, ఇది ఇంద్రమ్మ రాజ్యం అంటే. నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడే అలవాటు ఇంక ఇడిచిపెట్టుకోరానే మీరు? పోక్సో కేసు అయిన 24 గంటల్లో అరెస్ట్ చేసేది ఇడిచిపెట్టి 2 రోజులైనాక ఇప్పుడు వచ్చి మోడీ సార్ సభకు పోయినాం అందుకే విచారణ చేయలే అని అంటున్నారు. అంటే ఈ ఇళ్లలో దొంగలు పడి అందరిని చంపితే కూడా గిదే కారణం చెప్తారు అన్నట్టు. పోలీసు వాళ్ళు సభలో బిజీగా ఉన్నారు, అయిపోయిన కథ ఆగుర్రి అంటారు, గంతేనా మీరు? ఇప్పుడు ఆడు నిజంగానే ఎవరో కనిపించకుండా ఎటో పారిపోయిందని ఎంక్వైరీ చేసే పోలీసు ఎక్కడ చెప్తున్నది? మరి మేము ప్రయత్నం చేస్తున్నాము, మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. హనీ ట్రాప్ అని అమ్మాయి మీద రివర్స్ కేసు పెట్టినోడు ఎందుకు పారిపోయిందో, రాజకీయ కుట్ర అయితే కొడుకుని ఎందుకు మైకుల ముంగడికి పట్టుకురాలేదో మరి బండి సంజయ్కే తెలియాలి. కానీ తెలంగాణలో ప్రజాపాలన సర్కార్ అయితే మస్తుగా పనిచేస్తున్నది. ఇక బండి భగీరథ్ జాగలో ఎవడన్నా ఆటో డ్రైవర్ కొడుకో బడి టీచర్ కొడుకో ఉంటే ఇప్పటికి ఎప్పుడో జైలు ఉండేటోడు. అంటే మీరు అంతా ఒకటే, ఏ పార్టీలు ఉన్నా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, మంచిగా నవ్వుకుంటూ కూర్చుంటారు. మైనర్ ఆడపిల్లల ముచ్చటైనా మైనర్ మగపిల్లగాల ముచ్చటైనా పోక్సో కేసు ఒకటే తీరులు ఉంటుంది. మైనర్లో ముట్టుకుంటే కేసు అవుతుంది అని తెలియనంత అమాయకమైన అమూల్ బేబీ కాదు కదా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్. అట్లా తెలిసి కూడా ఇట్లా చేసిందంటే ఎవరిని చూసుకున్నంత ధైర్యం వెనకపోతుంటే అధికారమే కదా అని అన్నబట్టి చాలా మంది. ఇక మరి ఇప్పటికన్నా గిసోంటి జిమ్మిక్కులు ఆపి ఆ పిల్లగాన్ని పట్టుకొచ్చి జైల్లో కూర్చోబెట్టి చట్టం అందరికి సమానమే, ఉన్నోడికి జరంత ఎక్కువ సమానం కాదు అని నిర్మించుకోరు. ఇక కొత్తకేందంటే 17 ఏళ్ల ఆడపిల్ల అయినా 25 ఏళ్ల మొగ పోరగాళ్ళైనా ఈ ఏజ్లో మీరేం చెయ్యాలి? మీరేం చేస్తున్నారు? మహేష్ బాబు అని చెప్తాడు ఇనుర్రి. పిల్లలు చదువుకోకుండా మైనర్ బిడ్డ 25 ఏళ్ల పోరంతో ఏం చేస్తా అని అవ్వయ్యలు అరుచుకోవాలి. 25 ఏళ్ల పోరను మైనర్ పిల్లతో ఏం చేస్తా అని వీళ్ళు అవ్వయ్యలు అరుచుకోవాలి. గప్పుడు ఇడిచిపెట్టి ఇప్పుడు నా బిడ్డ జీవితం నాశనం అయిందని మీరేడ్చినా, నా కొడుకు మీద కేసు అయిందని మీరేడ్చినా ఏం ఫాయిదా ఉంటుంది? ఏం ఫాయిదా ఉండదు. దండోరా, మాట సూటిగా, సెటైర్ గట్టిగా.